హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్. ఈరోజు నేను పీతలతో ఇగురు చేస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా అయితే మార్కెట్ నుంచి పీతలను తీసుకురాగానే శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగిన వెంటనే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో వేయించేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి. వెంటనే వేయించేసుకోవడం వలన అందులో పీతలు వాటరీగా అవ్వకుండా ఉంటాయి. వెంటనే వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపల మనం కర్రీకి అవసరమైనవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకొని ఈ పీతలన్నిటిని వేయించేసుకుంటున్నాను. ఒక స్పూను పసుపు వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఈ పీతలన్నీ బాగా వేయించేసుకోవాలి. 10 నిమిషాలు బాగా వేయించేసుకొని పక్కకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే తీసుకొని చిన్నగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి బాగా వేగిపోయినాయి కదా, ఇవి పక్కన తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ పేస్ట్ని వేయించేసుకోవాలి. చిన్న మంటలోనే ఈ ఆనియన్ పేస్ట్ని బాగా వేయించేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు కూడా బాగా వేయించేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు చీరేసుకొని ఇందులో వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఎవరు కారం తినేవారు బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇందులో స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి పీతల కర్రీ. ఇప్పుడు మసాలా పేస్ట్కి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఒక్కొక్క స్పూను, యాలచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లి ముద్దలోనే ఇవి వేయించుకున్న క్రాబ్స్ ఇందులో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఈ క్రాబ్స్ అన్నిటికి మసాలా పట్టేలాగా బాగా కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుతూ వేయించుకుంటే మంచి అరోమా వచ్చే వరకు కూడా మసాలాలు కొంచెం వేగితే బాగుంటాయి. ఆ తర్వాత ఇందులో సరిపడినంత కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత వాటర్ని వేసేసుకోవాలి. ఇది ఫ్రైగా చేసుకునే పలం అయితే వాటర్ వేయకుండా బాగా ఒక 15-15 మినిట్స్ వరకు వేయించేసుకొని మూత పెట్టుకొని అలాగే వేయించేసుకుంటే అది ఫ్రై అయిపోతుంది. అది ఫ్రైగా తినాలి అనుకున్న వాళ్ళు అలా కూడా అలా చేసుకొని తినవచ్చు. ఇలా గ్రేవీగా కావాలి అనుకుంటే ఇలా వాటర్ వేసేసుకొని బాగా దగ్గరగా పెట్టుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది టేస్టు. ఈ వాటరీగా అయిన తర్వాత బాగా దగ్గరగా ఎగిరిపోవాలి. ఆ ఎగురు అనేది పైకి నూనె తేలిపోతూ ఉంటే అప్పుడు కూర అయిపోతున్నట్టు. చూస్తున్నారు కదా, ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పీతల ఎగురు. టేస్టు తెలిసిన వాళ్ళైతే మాత్రం చాలా చాలా చూడగానే నోరు ఊరిపోతుంది అనమాట. అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకే, కూర అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీరతో కానీ కరివేపాకు వేసి కూడా దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.